వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులపైన ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన విషయం తెలిసింది. డాలర్లు సంపాదించాలన్న ఆశతో అమెరికాపై ఉన్న క్రేజ్తో పలువురు ఇండియన్లు అక్రమ మార్గంలో ఆ దేశానికి వెళ్లారు. కొందరేమో ఏజెంట్ల చేతిలో మోసపోతే మరికొందరు తమ వాళ్ల కోసం దొడ్డిదారిన అమెరికాకు చేరుకున్నారు. హఠాత్తుగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు వారి ఆశలు గాలిలో కలిసిపోయాయి. ఇప్పటికే 104 మందిని అమెరికా ప్రభుత్వం రిటర్న్ పంపేసింది. అమెరికాలో అడుగుపెట్టేందుకు పడ్డ కష్టాన్ని ఒక్కొక్కరు వివరించారు. రోజుల తరబడి తిండి నీళ్లు లేక అడవుల గుండా 45 కిలోమీటర్లు ప్రయాణించామని చెప్పుకొచ్చారు. తాము ప్రయాణిస్తున్న దారి వెంట వందల కొద్దీ శవాలు పడి ఉన్నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ముందుకు సాగామన్నారు. ట్రక్కులో పశువుల మాదిరి కుక్కేసి తీసుకెళ్లారని వివరించారు. సముద్రంలో చిన్న బోటులో గంటల కొద్దీ జర్నీ చేయించారు. బోటు తిరగబడి కళ్ల ముందే కొందరు చనిపోగా మరికొందరు అడవిలో ప్రాణాలు వదిలారు. చివరికి మెక్సికో బార్డర్ గుండా అమెరికాలోకి ప్రవేశించినట్లు తెలిపారు. మరికొంతమందినేమో ఏజెంట్లు నమ్మించి మోసం చేశారు. అమెరికాలో వర్క్ వీసా ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు కాజేశారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. పంజాబ్లోని హుషియాపూర్ తల్హి గ్రామానికి చెందిన హర్విందర్ సింగ్ ఓ ఏజెంట్కు వీసా కోసం 42 లక్షలు ఇచ్చాడు. డబ్బులు తీసుకున్న ఏజెంట్ వీసా రాలేదని హర్వంత్ సింగ్ని మోసం చేశాడు. దీంతో ఢిల్లీ నుంచి ఖత్తర్, అక్కడి నుంచి బ్రెజిల్ మీదుగా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాల్సి వచ్చిందని అతను తెలిపాడు. బ్రెజిల్ చేరితే ఆ తరువాత విమానం ఎక్కిస్తానని ఏజెంట్ నమ్మబలికాడు. అక్కడి నుండి టాక్సీలో కొలంబియా, పనామా తీసుకెళ్లారు. అక్కడి నుంచి నౌక ఎక్కిస్తామన్నాడు. 2 రోజులు డాంకీ రూట్లోనే నడిచాం. కొండలు గుట్టలు ఎక్కి దిగాం. చిన్న గాయమైనా చనిపోయే పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. మెక్సికో బార్డర్కి తీసుకెళ్లేందుకు ఒక చిన్న బోటులో మమ్మల్ని కుక్కేశారు. 4 గంటల పాటు జర్నీ చేసిన తర్వాత బోటు తిరగబడింది. ఒకతను నా కళ్ళ ముందే చనిపోయాడు. మరొకతను అడవిలో ప్రాణాలు కోల్పోయాడు. కొద్దిపాటి బియ్యం ఉంటే అవి తింటూ చివరికి అమెరికాలో అడుగు పెట్టామని హర్వంతర్ సింగ్ వివరించాడు.